2399 వరకు 8% అమౌంట్ ఇస్తుంటుంది. అట్లా జమ చేసుకుంటూ పోతుంటుంది ఎప్పుడు ఎవ్రీ మంత్. ఎప్పుడైతే 2400 పీవీలు అవుతాయో 2400 పీవీ నుంచి 5499 వరకు 12% అమౌంట్ ఇస్తుంది. 5500 కాగానే మనకు 16% అమౌంట్ ఇస్తుంది. 16% వరకు చేరడం మనం ఇంకా ఇంపార్టెంట్. అంటే మనం కొనుక్కోవాలి, మన కిందలకు కొనిపించాలి, మనం యూజ్ చేయాలి, మన కిందలకు షేర్ చేయాలి, మనం యూజ్ చేయాలి, కిందలకు షేర్ చేయాలి. ఎప్పుడైతే మనకి 5500 పీవీలు అయినాయో మనం లెవెల్ ఎంతండి 16%. ఈ 16% వచ్చే వరకు మనకు కంపెనీ 2 రకాల బెనిఫిట్లు ఇస్తూ ఉంటుంది. కంపెనీ ఒక వ్యక్తికి కంప్లీట్గా 9 రకాల బెనిఫిట్లు ఇస్తుంది. అందులో 2 రకాల బెనిఫిట్లు మనం 16% వరకు వచ్చే వరకు తీసుకోవచ్చు. ఏంటిదంటే ఫస్ట్ బెనిఫిట్ ఏంటిదంటే, ఫస్ట్ లాభం ఏంటిదంటే సేవింగ్స్ ఆన్ కన్జంప్షన్ అంటూ ఉంటుంది. సేవింగ్స్ ఆన్ కన్జంప్షన్ అంటే 5 to 20% డిస్కౌంట్. నువ్వు ఒక్కసారి ఐడి తీసుకుంటే, ఐడి అనేది కంప్లీట్ ఫ్రీ. ఇలా ఐడి తీసుకుంటే కొనుక్కునే ప్రతి వస్తువు పైన 5 నుంచి 20% డిస్కౌంట్ వస్తుంది. అంటే ఒక 1000 రూపాయల కొనుగోలు చేసినాం అనుకో 850 రూపాయలకే వస్తువులు వస్తాయి. 150 నుంచి 200 వరకు మనకు సేఫ్ అవుతుంది. సో ఇలా ఫస్ట్ మనకి ఏంటిది సేవ్ జరుగుతుంది, సేవ్ అవుతుంది. సో ఫస్ట్ బెనిఫిట్. రెండో బెనిఫిట్ ఏంటిది, ఇది యూజ్ చేయడం ద్వారా, ఇట్లా యూజ్ చేసి షేర్ చేయడం ద్వారా, షేర్ అయినట్టే కదా కింద షేర్ చేయడం ద్వారా రీటైల్ ప్రాఫిట్ అంటూ ఉంటారు. ఈ రీటైల్ ప్రాఫిట్ 5 to 16% డబ్బు రూపేణా ప్రతి 10వ తారీఖు నాడు బ్యాంక్ అకౌంట్కు జమ చేస్తూ ఉంటుంది. సో ఇందాక మనకు అన్నయ్య చెప్పిండు 391 రూపాయలు రీటైల్ ప్రాఫిట్ మనం షేర్ చేయాలి. ఈ 16% అనేది షేర్ దగ్గరే కదా. ఎప్పుడైతే 16%కి వెళ్ళిపోతామో మనం కంపెనీలో పార్ట్నర్ అయిపోతుంటాం. ఏమవుతాం సార్? పార్ట్నర్ అయినాము అంటే కంపెనీ మనం డైరెక్టర్ అంటే పార్ట్నర్షిప్ అన్నట్టే కదా. సో కంపెనీలో పార్ట్నర్ అయినామంటే మనకు డైరెక్టర్ అని చెప్తుంటుంది. డైరెక్టర్ కాగానే ఇక్కడ డైరెక్టర్ బోనస్ అని కంపెనీ మనకి ఇస్తూ ఉంటుందండి. 16% ఆన్ టర్న్ ఓవర్. కంపెనీకి వచ్చే ప్రతి నెల లాభంలో 16% తీసి ఎవరెవరైతే డైరెక్టర్ లేదో వాళ్ళందరికీ డబ్బు ఇచ్చేస్తుంది. అంటే డైరెక్టర్ లేరు కదా అంటే ఇలా 16 కోట్లు 100 కోట్లు అయితే 16 కోట్లు వచ్చినాయి కదా, మనకు ఇలా 12,000 రావాలి కదా, 20,000 రావాలి కదా అని అట్లా కాదు. మీరు ఎంత బిజినెస్ చేస్తే దాని మీద 16% ఇచ్చేస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం డైరెక్టర్ బోనస్ తీసుకుంటామో అప్పుడు మనం బ్రాంచ్ డైరెక్టర్ అంటూ ఉంటుందండి. ఏమంటారు సార్? బ్రాంచ్ డైరెక్టర్ ఫస్ట్ లెవెల్. సో మన కింద ఒక్క వ్యక్తి కూడా 16% మనం రీచ్ చేయాలి. మన కింద వ్యక్తి కూడా 16% రీచ్ అయ్యే వరకు ఎన్ని బెనిఫిట్లు వస్తాయి? 2 బెనిఫిట్లు వస్తాయి. ఒకటి డిస్కౌంట్, రెండోది రీటైల్ ప్రాఫిట్. ఎప్పుడైతే 16% దాటుతాడో వాడు కూడా డైరెక్టర్. వీడు ఎప్పుడైతే డైరెక్టర్ అవుతాడో కంపెనీ మనల్ని ఏమంటుంది? సిల్వర్ డైరెక్టర్ అంటుంది. సిల్వర్ డైరెక్టర్ మన పొజిషన్ మారగానే మనకి 3 బెనిఫిట్లతో పాటు 4వ బెనిఫిట్ ఇస్తుంది. దాన్నే ట్రావెలర్ ఫండ్ అంటూ ఉంటుంది. అంటే మనం సంవత్సరానికి 2 ఇంటర్నేషనల్ ట్రిప్పులు వేయడానికి కంపెనీ మనకు ఫండ్ ప్రొవైడ్ చేస్తే ప్రతి మంత్ వస్తూనే ఉంటుంది. 3% అమౌంట్. నెక్స్ట్ చూడండి, రెండో వ్యక్తికి డైరెక్టర్ అయితే మన లెవెల్ చేంజ్ చేస్తుంటుంది. దీన్ని ఏమంటారంటే గోల్డ్ డైరెక్టర్ అంటూ ఉంటుంది. అప్పుడు 5వ బెనిఫిట్ ఇస్తుంది. దీన్నే టీమ్ బిల్డింగ్ బోనస్ అడిషనల్గా 2% ఇస్తుంది. టీం పెరిగినట్టే కదా, పెరిగినట్టు. ఎప్పుడైతే 3వ వ్యక్తి అయిందో మనకి డైరెక్టర్, తను అంటే వీళ్ళందరూ డైరెక్ట్ బోనస్ తీసుకోగలిగినప్పుడు మనల్ని స్టార్ డైరెక్టర్ అంటూ ఉంటుంది. స్టార్ డైరెక్టర్. అప్పుడు మనకు 6వ బెనిఫిట్ వస్తుంది. కారు కొనుక్కోవడానికి ఫండ్ వస్తుంది. ఇది 3% 3 జనరేషన్ వస్తూ ఉంటుంది అన్నమాట. అర్థమైనా? కారు కొనుక్కోవడానికి ఎంతవరకు ఫండ్ ఇస్తుంది? 1 lakh పర్ మంత్ ఇస్తుంది. మనం ఎంత కట్టుకుంటాం? ఈఎంఐ 20,000, 30,000, 40,000, 50,000, 60,000, 70,000 కూడా కట్టచ్చు, 1,00,000 కూడా కట్టచ్చు. అది మన ఇష్టం, మనం తీసుకునే వెహికల్. ఒకటే వెహికల్ తీసుకోవచ్చా? 1 తీసుకోవచ్చు, 4 తీసుకోవచ్చు, 5 తీసుకోవచ్చు. మీ యొక్క ఇన్కమ్ ఎంత ఉంటే అంత తీసుకోవచ్చు. మన దగ్గర జాగువార్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, 100 మంది, 1000 మంది, లక్షల మంది. అవునా? మన దగ్గర చిన్న కార్లు కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. సో మనం ఇలా చేయాల్సింది ఏంటిది? మనం యూజ్ చేయాలి, షేర్ చేయాలి. యూజ్ చేయడం ద్వారా 2 బెనిఫిట్లు, షేర్ చేయడం ద్వారా బెనిఫిట్లు పెరుగుతూ ఉన్నాయి. టోటల్ ఎన్ని బెనిఫిట్ అని చెప్పినా 9 బెనిఫిట్స్, 9 రకాల లాభాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? 6. సో ఇంకా 3 ఏంటి అంటే మనం ఈ